హలో బెదర్స్, వీడు మళ్ళీ అక్కడికి వెళ్తున్నాడు అనుకుంటున్నారా? అవును, వెళ్తున్నాను మా ఫ్రెండ్స్ తో పాటు బందర్ బీచ్ కి. బందర్ ఎందుకనంటే అదే దగ్గర కాబట్టి. మేము ఏం తినకుండా స్టార్ట్ అయ్యాం. ఇంకా బందర్ వచ్చేపాటికి ఫుల్ ఆకలిసేస్తుంది అందరికీ. ఇంకా ఫుడ్ ఎక్కడ బాగుంటుంది అని అడిగితే చాలా మంది రామాయ మెస్ అనే చెప్పారు. ఇక్కడ ఓన్లీ వెజ్ మీల్స్ దొరుకుతాయి. ఇంకా లేట్ లేకుండా టోకెన్ తీసుకుని లోపలికి వచ్చి చూస్తే వెజ్ అయినా సరే చాలా మంది ఉన్నారు. ఇంకా ఏం చేస్తాం లేని వెయిట్ చేసాం. ఇక్కడైతే ఒక పొడి, కారపు పొడి, ఒక పచ్చడి, పక్కనే 3-4 రకాల కర్రీస్ ఉన్నాయి. అరిటాకులో వెజ్ బిర్యానీ, చట్నీ, పెరుగు, కొంచెం స్వీట్, ఒక అప్పడం ఇచ్చారు. స్వీట్ వెజ్ పలావ్ తినేసి ఇంకా వైట్ రైస్ వేయించుకున్నాను. వేడి వేడి అన్నంలో నెయ్యి పోయించుకొని కర్రీలన్నీ కొంచెం కొంచెం ట్రై చేశాను. నాకైతే పప్పు బాగా నచ్చింది. నెయ్యి ఉంది కాబట్టి టేస్ట్ ఇంకా బాగుంది. మళ్ళీ కొంచెం అన్నం పెట్టించుకొని వేడి వేడి సాంబార్ పోపించుకొని ఇంకా కలుపుకొని తింటే చాలా బాగుంది. ఇంకా లాస్ట్ లో పెరిగేసుకొని ఫినిష్ చేసా. అంత తిన్నాక థమ్స్అప్ తాగేసి ఇంకా బీచ్ కి స్టార్ట్ అయిపోయాం. మీరు రామాయ మసలు ఎప్పుడన్నా తినుంటే కనుక కామెంట్ చేయండి. ఎక్కడేం చేస్తున్నావు గుర్రంరావు? బీచ్ ఫెస్టివల్ కి మిస్ అయ్యాను గానీ వచ్చుంటే బాగుండేది అనిపించేది నాకు. మీలో ఎంతమంది బీచ్ ఫెస్టివల్ కి వచ్చారు? సంవత్సరం తర్వాత ఈ రోజు బీచ్ కి వచ్చింది. అసలే ఫుల్ తినేసంగా ఇంకా జరిగేదాకా బీచ్ లో తిరగడమే. మీరు కూడా ఇంట్లో ఒంటరిగా కూర్చోకుండా అప్పుడప్పుడు ఫ్రెండ్స్ తో ఇలాంటి ట్రిప్ అన్నా వేయండి. ఎందుకంటే ఉన్నది ఒకటే లైఫ్ కదా, మెమరీస్ ఉండాలి. ఇంకా లేట్ అవుతుందని సన్సెట్ ని ఎంజాయ్ చేసుకుంటూ ఇంటికి స్టార్ట్ అయిపోయాం. ఓకే, బై.